ఇంతవరకు అయితే మనము వ్యూస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అని అయితే చూసాం కదా. అవి ఎలా వర్క్ అవుతాయి అంటే మనకి ఇప్పుడు నేను సర్వర్ అయితే స్టాప్ చేస్తున్నాను, మళ్ళీ అయితే రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. సిఎల్ఎస్ ఇప్పుడు మనమైతే సర్వర్ని అయితే రన్ చేయడానికి మనకి కమాండ్ ఉంటుంది, పైథాన్ మేనేజ్.py రన్ సర్వర్ అని. మనం ఎప్పుడైతే ఈ సర్వర్ని రన్ చేసామనుకో మనకైతే ఇలా ఒక యూఆర్ఎల్ అనేది వస్తుంది. ఆ యూఆర్ఎల్ అనేది మనము బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మనకి బ్రౌజర్లో ఇలా వస్తుంది. మనము హోమ్ యూఆర్ఎల్కి మనం ఏ యూఆర్ఎల్ ఇవ్వలేదు అంటే ఇక్కడ చూడండి, మనము ప్రాజెక్ట్ యూఆర్ఎల్లో ఇక్కడ మనము హోమ్ యూఆర్ఎల్ ఇవ్వలేదు. దానికోసం మనము ఇప్పుడు హోమ్ యూఆర్ఎల్ ఇచ్చినట్లయితే మనకి ఇలా వస్తుంది. ఇది హోమ్ యూఆర్ఎల్కి ఇచ్చాము. ఇప్పుడు అంటే ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము సర్వర్ అనేది రన్ అయితే సర్వర్ అనేది రన్ అయినప్పుడు మనకి అసలు ఏం లేదనుకో, అంటే ఇక్కడ యూఆర్ఎల్లో ఏం లేదు అనుకో, అప్పుడు వచ్చేసి అది ఎక్కడికి వెళ్తుంది, డెమో యాప్ డాట్ యూఆర్ఎల్స్కి వెళ్తుంది. అది ఎక్కడ ఉంటుంది, మనకి యాప్ ఫోల్డర్లో ఉంటుంది. ఆ యాప్ ఫోల్డర్లో మనకి ఏం లేనప్పుడు ఏం చేయమని చెప్పాము. ఇక్కడ కూడా ఏం లేదు, ఇక్కడ కూడా ఏం పెట్టలేదు. అప్పుడు ఈ డెమో వ్యూ అనేది ఓపెన్ అవ్వాలా, రెస్పాన్స్ అనేది రావాలా అని చెప్పాము. ఆ డెమో వ్యూలో ఏముందో చూసాం. ఈ డెమో వ్యూలో వచ్చేసి మనకి వెల్కమ్ టు డెమో యాప్ అనేది. ఇక్కడ మనం HTML అయినా కూడా రాసుకోవచ్చు. HTML H1 ఇక్కడ మనము ఇక్కడ డెమో యాప్ అనేది HTMLలో పెడదాము. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందో మీకు చూడండి. HTMLలో రాసిన దానికి, నార్మల్గా రాసిన దానికి. HTMLలో రాసింది H1 ట్యాగ్ కాబట్టి మనకి పెద్దగా వచ్చింది. ఇక్కడ మనము HTMLలో ఇంకా టెంప్లెట్ అనేది యూస్ చేసుకొని మనము HTML ట్యాగ్ కూడా రాయొచ్చు. దానికి మనము వేరేగా రెండర్ అనేది యూస్ చేసి మనము HTML టెంప్లెట్ని కూడా రెండర్ చేస్తాము. అది మనకి తర్వాత ఈ వీడియోలోనే మనం చూస్తాము. ఇప్పుడు మనమైతే ఇది చేసాం కదా. నెక్స్ట్ మోడల్స్ అనేవి ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అని అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను. దానికంటే ముందు HTML టెంప్లెట్ని ఎలా రెండర్ చేసుకోవాలి అదైతే చెప్తాను. ఇక్కడ ఇంకొక వ్యూ అనేది తీసుకుంటున్నాను. డెఫ్ HTML డెమో అని అయితే ఇచ్చాను. ఇందులో కూడా రిక్వెస్ట్ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు సర్వర్ అనేది స్టాప్ చేస్తున్నాము. మనం సర్వర్ స్టాప్ చేయకపోతే మనకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఇంకొక వ్యూ అయితే రాసుకుంటున్నాము. ఇంకొక వ్యూ రాసుకొని HTML డెమో అని ఇక్కడ రాసుకొని ఇక్కడ మనము రిటర్న్ చేయకుండా రెండర్ అనేది యూస్ చేస్తాము. రెండర్లో మనము 3 పారామీటర్స్ అయితే ఇస్తాము. ఒకటి రిక్వెస్ట్ ఇస్తాము, ఇంకొకటి వచ్చేసి మనం టెంప్లెట్ ఇక్కడ టెంప్లెట్ ఇస్తాము. ఈ టెంప్లెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము యూఐ అనేది క్రియేట్ చేస్తాము. మనం ఆ యూఐని క్రియేట్ చేయడానికి మనకి ఒక HTML పేజ్ అనేది కావాలి. HTML పేజ్ అనేది అంటే ఫ్రంట్ ఎండ్కి సంబంధించింది. ఆ టెంప్లెట్ అనేది మనం క్రియేట్ చేస్తాము. అది ఎలా క్రియేట్ చేస్తాము అనేది మీకు ఇప్పుడైతే క్లియర్గా చెప్తాను. ఆ టెంప్లెట్ అనేది యూజ్ చేయడం కోసము మనము డెమో యాప్లో మనము ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ప్రాజెక్ట్ యాప్లో కూడా మనము ఒక డెమో అనేది ప్రాజెక్ట్ యాప్లో అయినా కూడా చూడండి. ఇక్కడ చూడండి, మనకి టెంప్లెట్స్ అనేవి 2 ప్లేసెస్లో అనేది టెంప్లెట్స్ అయితే స్టోర్, అంటే ఇక్కడ డెమో యాప్ అనేది ఉంది కదా. ఈ డెమో యాప్లో కూడా ఒక టెంప్లెట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఆ టెంప్లెట్ ఫోల్డర్లో HTML ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ ప్రాజెక్ట్లో కూడా ఒక టెంప్లెట్ ఫోల్డర్ అనేది క్రియేట్ మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఇక్కడ అంటే ఈ రూట్ డైరెక్టరీలో ఒక టెంప్లెట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసామంటే ఈ ప్రాజెక్ట్కి మొత్తానికి ఒకటే టెంప్లెట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. అది మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకని మనము ఏ ప్రాజెక్ట్కి సంబంధించింది ఆ ప్రాజెక్ట్లోనే మనం అయితే టెంప్లెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అప్పుడు వచ్చేసి ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఈ డెమో యాప్ ఫోల్డర్ ఉంది కదా. ఈ డెమో యాప్ ఫోల్డర్లో మనం టెంప్లెట్స్ అనేది ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాం. టెంప్లెట్స్ స్పెల్లింగ్ రైటే కదా. టెంప్లెట్స్ అనే ఫోల్డర్ ఉంది కదా. ఈ టెంప్లెట్స్ అనే ఫోల్డర్ని మనం settings.py ఫైల్లో మనము కాన్ఫిగర్ చేయాలి. settings.py ఫైల్లో ఇక్కడ ఉంది చూడండి, టెంప్లెట్స్ అని. మనం ఈ టెంప్లెట్స్ అనేది మనము ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ బేస్ dir ఉంది కదా, డైరెక్టరీస్ అని ఉంది కదా. యాప్ dir stru అని ఉంది. యాప్ dir stru అంటే మనము ఒకసారి రన్ చేద్దాము. ఈ టెంప్లెట్స్లో మనం ఏం చేసాము, ఈ టెంప్లెట్స్లో మనము HTML ఫైల్ అనేది తీసుకుంటాం. HTML ఫైల్ అనేది చూడండి, ఇక్కడ ఏమని తీసుకుంటున్నాము, జస్ట్ HTML అనేది hdml.html అనేది ఒక HTML ఫైల్ అయితే తీసుకున్నాం. ఈ HTML ఫైల్కి మనమైతే ఈ HTML ఫైల్ని అయితే మనం అయితే రాస్తున్నాము. ఈ HTML ఫైల్లో మనము ఒక h1 ట్యాగ్ని అయితే తీసుకుంటున్నాం. h1 ట్యాగ్ని తీసుకొని హలో ఆల్ ఆఫ్ యూ అని రాస్తున్నాము. ఆల్ ఆఫ్ యూ
ఇప్పుడైతే మనమైతే హెచ్టిఎంఎల్ అయితే రాసాము. ఈ హెచ్టిఎంఎల్ రాసిన తర్వాత ఈ హెచ్టిఎంఎల్ ఎక్కడ ఉంది, టెంప్లెట్స్లో ఉంది కదా. ఈ టెంప్లెట్స్లో మనము ఈ టెంప్లెట్స్ అనే దాన్ని కాపీ చేసుకుందాం. జస్ట్ HTML.html అనేది కదా. ఈ హెచ్టిఎంఎల్ని మనం ఎక్కడైతే వ్యూస్ ఉన్నాయి కదా, ఈ వ్యూస్లోకి వెళ్ళి ఈ వ్యూస్లో ఎక్కడైతే పాస్ చేయాలి, డబుల్ క్వైట్స్లో మనము జస్ట్ HTML.html ఇలా రాసుకొని మనమైతే ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే కంట్రోల్, ఇప్పుడు పైథాన్ manage.py రన్ సర్వర్ అనేది మనం రన్ చేసినట్లయితే మనకి ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి వ్యూ అనేది మనం కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ వ్యూ అయితే క్రియేట్ చేసాము, HTML డెమో అనేది. దీన్ని URLకి కనెక్ట్ చేయాలి. URLకి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ URL ఉంది కదా, ఈ URLలో మనము పాత్ అనేది తీసుకొని, సర్వర్ అనేది స్టాప్ చేయదు, ఈ పాత్ అనేది తీసుకొని ఈ పాత్లో మనము ఆ వ్యూని కాల్ చేయాలి. ఫస్ట్ మనకి ఏ ప్లేస్లో, హోమ్ అని కాదు, HTML ఫైల్ అని అయితే ఇచ్చేసి మనమైతే URLకి అయితే క్రియేట్ చేసాం. ఈ URL క్రియేట్ చేసాక తర్వాత మనం ఏ అయితే వ్యూ ఉంది కదా, PIEWS అంటే వ్యూస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం ముందు. ఆ వ్యూస్లో మనకి ఏముంది, డెమో HTML అని ఉంది కదా, demo_HTML అంటే ఏంటంటే ఇక్కడ ఈ వ్యూస్లో ఉంది కదా, ఈ వ్యూస్లో ఏమనుంది, HTML డెమో. ఈ HTML డెమోని ఇక్కడైతే పెడుతున్నాము. వ్యూస్ ఇక్కడ కామా అనేది పెట్టాలి. కామా పెట్టకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో కామా పెట్టకుండా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనమైతే ఒకసారి మళ్ళీ సర్వర్ని అయితే రన్ చేద్దాం. మళ్ళీ సర్వర్ని రన్ చేస్తున్నాం. మనకి ఇప్పుడైతే మనం ఇదైతే వెల్కమ్ యాప్ వచ్చింది, కానీ మనం ఏమి ఇచ్చాము URL, జస్ట్ HTML మనం ఏదో ఇచ్చాము, HTML ఫైల్ మనమైతే ఇదైతే ఇచ్చాం కదా, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ మనకి టెంప్లెట్స్ ఎర్రర్ అనేది వచ్చింది. డిడ్ నాట్ రిటర్న్ HTTP రెస్పాన్స్ ఆబ్జెక్ట్, ఇట్ రిటర్న్స్ నన్ ఇన్స్టెడ్. ఇక్కడ ఏమైందంటే views.pyలో రిటర్న్ చేయాలి మనం రెండర్ని. రెండర్ మనం ఇక్కడ ఇండెంటేషన్ కూడా చూసుకోవాలి. రిటర్న్ చేస్తే మనకి ఇంకొక ఎర్రర్ వస్తుంది, హలో ఆల్ ఆఫ్ యూ అని వచ్చింది చూడండి. అంటే మనం HTML ఏం రాసామో ఆ HTML వచ్చింది. ఇక్కడ మనం HTML అయితే ఇప్పుడు నేను ఒక HTML అయితే రాసాను. ఈ HTMLని చూడండి, ఈ HTMLలో మనము నేనైతే ఒక సింపుల్ ప్రాజెక్ట్ అయితే చేస్తాను. HTML ఇది. HTML మీకు రాకపోతే చూడండి, ఈ HTMLలో నేను ఒక div tag అనేది రాశాను. ఈ divలో మనకు వచ్చేసి ఒక కార్డ్ అయితే క్రియేట్ చేశాను. ఈ div tagలో మళ్ళీ నేను ఒక h1 tag అయితే తీసుకున్నాను. ఈ h1 tag తీసుకొని ఈ h1 tagలో మనము ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఇప్పుడు నేను ఒక LI ట్యాగ్ తీసుకుంటున్నాను. OL అంటే అన్ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ అయితే తీసుకుంటున్నాను. ఈ అన్ఆర్డర్ లిస్ట్లో మనమైతే ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేది తీసుకుంటున్నాము. LI అని తీసుకొని ఇలా మనకి మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను VS Codeలో. ఒకేసారి లిస్టులు అనేటివి ఒక 10 అనేటి లిస్ట్ ఐటమ్స్ తీసుకోవడానికి మనకి ఒక కమాండ్ అయితే ఉంటుంది. LI అని క్లిక్ చేసి మనము ఇంటూ అంటే మనకి స్టార్ అంటే హ్యాష్ట్రిక్ అనేది ఇంటూగా వర్క్ అవుతుంది. మనకి LI ఇంటూ 10 అని ఇచ్చామంటే మనకి 10 టైమ్స్ అయితే ఇలా లిస్టులు అనేటివి అంటే లిస్ట్ ఐటమ్స్ అనేటివి వస్తాయి. ఈ లిస్ట్ ఐటమ్స్లో మనము ఒకేసారి లిస్ట్ ఐటమ్స్ అన్ని రాయడానికి ఒక షార్ట్ కట్ అయితే ఉంటుంది. అదేంటంటే Alt Shift అక్కడ డౌన్ యారో ఉంటుంది కదా, అది క్లిక్ చేసామంటే మనకి ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది. అన్నీ సెలెక్ట్ చేసుకొని మనం ఒకేసారి అన్ని దాంట్లోకి నేమ్స్ ఇచ్చేయచ్చు. HTML లిస్ట్ ఐటమ్ అని అయితే చూడండి, ఒక్కసారి అన్ని దాంట్లోకి రాసేసి సేమ్ టెక్స్ట్ రాసేసింది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడైతే ఒక టెంప్లెట్ అనేది క్రియేట్ చేసాము. ఇప్పుడు దీనికి షార్ట్ కట్ ఎలా అంటే Alt Shift అనేది డౌన్ యారో అనేది క్లిక్ చేయాలి. Alt Shift డౌన్ యారో ఒకసారి మళ్ళీ చూడండి, అన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కిందికి ట్రాక్ చేసి తర్వాత ఇది చూడండి. ఇప్పుడైతే మనకి క్రియేట్ చేసాము. ఇందులో మనము స్టైల్ అనేది అప్లై చేస్తాము. జస్ట్ ఇది మీకు HTML తెలిసి ఉంటే చాలా ఈజీ ఉంటుంది. HTML తెలియకపోతే మీరైతే HTML అని కామెంట్ చేయండి. నేను HTML గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఇక్కడ OL ట్యాగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. స్టైల్ ట్యాగ్లో రాయాలి. ఇక్కడ Ctrl+C ఇప్పుడైతే మీకు స్టైల్ అనేది HTML స్టైల్ అనేది ఇక్కడే రాస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనకి స్టాటిక్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి స్టాటిక్ ఫోల్డర్లో మనము ఎలా స్టైల్స్ యూస్ చేయాలి, జావాస్క్రిప్ట్ని ఎలా యూస్ చేయాలి మొత్తం అయితే నేనైతే మీకు చెప్తాను. మీరు మా వీడియోస్ ఫాలో అయితే మీకు మొత్తం డిజైన్ అయితే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ స్టైల్ ట్యాగ్లో మనం OL ట్యాగ్ అయితే యూస్ చేస్తున్నాము. OL అన్ఆర్డర్ లిస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అంటే
ఓఎల్ ట్యాగ్లో మనం ఇక్కడ ప్రాపర్టీస్ రాస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఆక్వా ఇచ్చాము. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేస్తాం మనకి ఏమైనా చేంజెస్ వచ్చాయేమో అని. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. మనం ఇక్కడ ఇంకా ఏదైనా సిఎస్ఎస్ ఇచ్చే ఇంకా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సిఎస్ఎస్ చేంజ్ చేయొచ్చు, హెచ్టిఎంఎల్ చేంజ్ చేయొచ్చు. మనం ఒక వెబ్ పేజ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇప్పుడైతే ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ వచ్చినప్పుడు మనము మీకు కావాలంటే ఇప్పుడు నేను ఒక సింపుల్గా నేను ఒక నిమిషం వెయిట్ చేయండి. ఒక సింపుల్ ఫ్రంట్ ఎండ్ అనేది ఫ్రంట్ ఎండ్ కోసం అయితే నేను ఒక చేస్తాను. హెచ్టిఎంఎల్ పేజ్ ఫర్ సింపుల్ వెబ్ పేజ్, హెచ్టిఎంఎల్ పేజ్ ఫర్ సింపుల్ వెబ్సైట్ ఇన్ వన్ ఫైల్ అని అయితే ఇక్కడైతే ఇచ్చాను. ఇప్పుడు మనకి ఒక సింపుల్ వెబ్సైట్ ఇన్ సింపుల్ వెబ్సైట్ ఇన్ వన్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఇప్పుడు మనకి ఒక హెచ్టిఎంఎల్ అయితే ఒక సింపుల్ వెబ్సైట్ అనేది ఇస్తుంది. ఆ సింపుల్ వెబ్సైట్ని మనం కాపీ పేస్ట్ చేసామంటే సరిపోతుంది మనకి. కంట్రోల్ ఏ కొడితే మనకి మొత్తం సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ వి కొడితే మనకి రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు మనము రన్ చేసినట్లయితే ఒకసారి ఓపెన్ చేసినట్లయితే మనకు చూడండి మామూలుగా ఇది వచ్చేసి మనకి స్టాటిక్ పేజ్ అనమాట. స్టాటిక్ పేజ్ ఇది. ఇప్పుడు మనమైతే ఇప్పుడైతే మనము మామూలుగా ఇది లోకల్ హోస్ట్ మనది. మనం ప్రాజెక్ట్ రన్ చేస్తుంటే మనం ఇక్కడ ఉంటాము. మనకి ఒక మన వెబ్సైట్ ఓపెన్ కావాలనుకో మనం ఇక్కడ / ఇచ్చి హెచ్టిఎంఎల్ ఫైల్ అని క్లిక్ చేసామంటే మన హెచ్టిఎంఎల్ ఫైల్ మనం క్లిక్ చేసి / అని ఎంటర్ ఇచ్చామంటే మన వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. అంటే ఈ అవుట్పుట్ అనేది ఎవరు ఇచ్చారు మనకి? డిజాంగో అనేది ఇచ్చింది అవుట్పుట్. అంటే ఇప్పుడు ఇదంటే మొత్తం స్టాటిక్. నెక్స్ట్ మనం డిజాంగో నేర్చుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ స్టాటిక్లో ఇదంతా ఉంది కదా, ఈ డిజాంగోని మనము డైనమిక్గా క్రియేట్ చేస్తామంటే ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ని మనము డైనమిక్గా క్రియేట్ చేస్తాం. అంటే ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, ఈ హోమ్ పేజ్ క్లిక్